మేఘనూరు గ్రామంలో ఎన్డీఏ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు దాదాపు 83 లక్షలకి అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ప్రారంభోత్సవాలు చేశాం. అంతకన్నా ముఖ్యంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తేదీ పేదవాళ్ళకి, ముసలి వాళ్ళకి, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేలని అటెండ్ కావమని చెప్పి ఆదేశించిన పిమ్మట అందరూ 140 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఉదయాన్నే పేదవాళ్ళ దగ్గరికి పోయి తలుపు తట్టి ఇదోయా చంద్రబాబు నాయుడు గారు మీకు పెన్షన్ మంజూరు చేశాడని చెప్పే విధంగా చేసినటువంటి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ మేఘనూరు గ్రామంలో దాదాపు 423 మందికి పెన్షన్లు ఈరోజు ఇస్తూ ఉన్నాం. ఇక్కడ దాదాపు నెలకి ఈ ఒక్క గ్రామంలోనే 18,35,000 రూపాయలు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి ఒకసారి అందరూ కూడా తెలియజేస్తున్నారు. అట్లాగే ఈ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపు 10 చెక్కులు సుమారు 5,75,000 రూపాయలు ఈ యొక్క గ్రామంలో మేము ఇచ్చామని చెప్పేదానికి చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఆర్ఎన్బి రోడ్ నుంచి ఎస్టీ కాలనీ వరకు సీసీ రోడ్డు 30 లక్షల రూపాయలు, అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్ ఈ హాస్పిటల్కి మధ్యలో ఆగిపోయింది. తర్వాత మా రమేష్ చెప్పిన తర్వాత అదనంగా దానికి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు సీఎం గారిని అడిగి తీసుకొచ్చానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఇది కూడా దాదాపు 24 లక్షలు పెట్టి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా పైప్ లైన్ 8 లక్షల రూపాయలకి ఏర్పాటు చేశారని తెలియజేస్తున్నా. అలాగే దాదాపు 80 లక్షల రూపాయలకి ఈ యొక్క కార్యక్రమాలు చేశామని తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఇప్పుడే మా అమరు, మా సేనన్న, మా రమేష్ కొన్ని సమస్యల్ని అడిగారు. అవన్నీ కూడా ఖచ్చితంగా త్వరలో నిధులను బట్టి ఖచ్చితంగా చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ఏ పథకాలు అనుకున్నా అందరికీ తెలుసు. ఈరోజు మీ అందరికి కూడా చదువుకున్నటువంటి బిడ్డలందరూ కూడా 15,000 రూపాయలు తల్లికి వందన కార్యక్రమం ఈరోజు అందరికి కూడా అందుతుంది. ఆర్టీసీ బస్సు ఉచితంగా ఈరోజు ఎక్కుతున్నారు, కానీ ఊరికి ఆర్టీసీ బస్సు రావట్లేదని కూడా మన వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా డిఎం గారితో మాట్లాడి అది చూస్తానని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే చాలామందికి ఇక్కడ ఆధార్ కార్డు వయసు తక్కువ ఉంది. యాక్చువల్గా వాళ్ళకి 60-65 వయసునా కానీ ఆధార్ కార్డు 45-30 సంవత్సరాలుగా పడినటువంటి విషయాన్ని చాలామంది ఇక్కడ నా దృష్టికి తీసుకొచ్చారు. అవన్నీ కూడా ఎండిఓ గారికి తెలియజేస్తున్నాం. అవన్నీ సర్టిఫికేట్ చేసి వాస్తవమైనటువంటి వయసుని నిర్ధారించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే వచ్చే నెల 12 నుంచి ఈ యొక్క పెన్షన్లకి దరఖాస్తులు చేసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా చెప్పాడు. కాబట్టి 12వ తేదీ దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ వచ్చే నెలలో పెన్షన్లు వచ్చేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఆ వయసు విషయంలో ఎండిఓ గారు చొరవ తీసుకొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో చేసినటువంటి మా అమర్కి, అలాగే మా శ్రీనివాసరెడ్డికి, అలాగే మా రమేష్కి, అలాగే మా పార్టీ అధ్యక్షులు పెద్దలు మస్తానయ్య గారికి, ఇక్కడ ఉన్నటువంటి యూత్కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ కూర్చున్నటువంటి స్టేట్ పార్టీ కార్యదర్శి గారికి, అలాగే స్టేట్ డైరెక్టర్ మా వీరమ్మ గారికి, అలాగే పార్టీ అధ్యక్షులు మా రాజు గారికి, అలాగే మా సేనాయ్ గారికి, మా ఎంఆర్ఓ గారికి, అలాగే అన్ని ఏర్పాటు చేసినటువంటి మా ఎండిఓ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే డాక్టర్లకి, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే అగ్రికల్చర్ వాళ్ళకి, అలాగే ముఖ్యంగా ఏఎన్ఎంకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మా నాయకులు చెప్పిన విధంగా డబ్బులు గవర్నమెంట్ నుండి తీసుకొచ్చి ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని చెప్పి తెలియజేస్తూ మనకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.